ఓకే, నిన్నటి వీడియోలో మనం దేని గురించి నేర్చుకోవడం జరిగింది? యాక్షన్ మెథడ్స్ గురించి, యాక్షన్ మెథడ్ రిటర్న్ టైప్స్ గురించి, అలాగే లిటిల్ బిట్ బేసిక్ అబౌట్ రూటింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? ఈరోజు ఏం తెలుసుకుంటున్నాం అంటే మనకి ASP.NETలో స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఏమేమి ఉంటాయి అక్కడ? మనకి వ్యూ స్టేట్ ఉంటుంది, తర్వాత క్వరీ స్ట్రింగ్ ఉంటుంది, దీని తర్వాత కుకీస్ ఉంటాయి, దీని తర్వాత సెషన్స్, దీంతో పాటుగా అప్లికేషన్ కూడా ఉంటుంది. రైట్, వీటి గురించి మనం ASP.NETలో క్లియర్గా చెప్పుకున్నాము. బట్ ASP.NETకి MVCకి డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి MVCలో కూడా ఉన్నాయి. సో నో నీడ్ టు డిస్కస్ అగైన్ అబౌట్ దిస్. సరే, ఓకే, ASP.NETలో కూడా మనకి వీటి గురించి ఉన్నాయి. అక్కడ ఏవైతే చెప్పుకున్నామో ఇక్కడ కూడా అదే, నో డిఫరెన్స్. ఓన్లీ డిఫరెన్స్ కమ్స్ వ్యూ స్టేట్. అయితే మనం ASP.NETకి ఒకసారి రివైండ్ చేసుకున్నట్లయితే ఏం చెప్పుకున్నాం వ్యూ స్టేట్ అంటే? సో వ్యూ స్టేట్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద రిక్వెస్ట్ మాత్రమే అది డేటాని ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తే వ్యూ స్టేట్లో ఉన్నటువంటి వాల్యూ ఆటోమేటిక్గా వ్యూ కెనాట్ యాక్సెస్ అనమాట. అంటే వ్యూ స్టేట్ ఈజ్ యాక్సెసిబుల్ విత్ ఇన్ ద సింగిల్ పేజ్. ఓకే, దాన్ని మీరు రిపీటెడ్ చేస్తే యూ కెన్ యూజ్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతే అంటే నెక్స్ట్ రిక్వెస్ట్కి వెళ్ళిపోతే ఏమవుతుంది, యూ కెనాట్ యూజ్. అయితే ఇక్కడ MVCలో దీన్ని రీప్లేస్ చేస్తూ మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. అదేంటంటే వ్యూ బ్యాక్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి వ్యూ డేటా, అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి టెంప్ డేటా. వీటి గురించి మనం 1 by 1 నేర్చుకుందాం. రైట్, ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్. Now first we will discuss about the view back. What is the usage of view back? For example, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పబ్లిక్ యాక్షన్ రిజల్ట్ ఫస్ట్ అని చెప్పేసి ఒక యాక్షన్ మెథడ్ తీసుకున్నాం. రైట్, రిటర్న్ వ్యూ. Now before that we will see an example here. ఒకసారి నేను ఏం చేస్తున్నా అంటే రూటింగ్లో జస్ట్ దీన్ని టెస్ట్ అని పెడుతున్నాను, రన్ చేస్తున్నాను. ఐ వాంట్ టు సీ ద అవుట్పుట్ ఆఫ్ టెస్ట్ పేజ్. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను టెస్ట్ అని చెప్పేసి రన్ చేస్తాను. ఒకసారి మీరు ఏం చేస్తారంటే టైటిల్ అబ్జర్వ్ చేయండి. టైటిల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ టాప్లో వస్తుంది కదా, ఇది టైటిల్ గోస్ హియర్, దెన్ వీఆర్ గివింగ్ సంథింగ్. ఓకే, ఈ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే టైటిల్ బేస్ మీద పేజెస్కి ఇండెక్సెస్ క్రియేట్ చేసుకుంటాయి. సో మనం సెర్చ్ చేసేటప్పుడు పేజ్ రిలేటెడ్గా అంటే టైటిల్ మ్యాచ్ అయినా కానీ అది అక్కడ చూపిస్తుంది అనమాట లిస్టింగ్లో. దానికోసం చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అక్కడ ఉన్నటువంటి టైటిల్ని డైనమిక్గా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫర్ దాట్ ఈ వ్యూ బ్యాక్ అనేది మనకి బెటర్ ఆప్షన్ అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే చూడండి, వ్యూ బ్యాక్, వ్యూ డేటా అని చెప్పేసి ఉన్నాయి. సో వ్యూ బ్యాక్, అది వ్యూ బ్యాక్ ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే వీ కెన్ క్రియేట్ ద డైనమిక్ ఎక్స్ప్రెషన్. డైనమిక్ ఎక్స్ప్రెషన్ అంటే సపోజ్ ఇక్కడ నేను టైటిల్ కావాలి, సో టైటిల్ అని వాడుతున్నాను. మీరు ఒక యూజర్ ఐడి ఏదైనా కావాలనుకోండి, ఏం చేస్తారు, వ్యూ బ్యాక్ డాట్ యూజర్ ఐడి, యూఐడి అని చెప్పేసి, అంటే దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ డైనమిక్ ఎక్స్ప్రెషన్. మీరు రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏదైనా నేర్చుకుంటారనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, టైటిల్ అని చెప్పేసి ఇక్కడ ఏం రాస్తున్నా అంటే దిస్ ఈజ్ టెస్ట్ పేజ్ అని చెప్పేసి రాస్తున్నాను. రైట్, సో ఈ టైటిల్ అనేది మనం ఎక్కడ మ్యాప్ చేస్తున్నాం, లేఅవుట్లో మ్యాప్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే టైటిల్ గోస్ హియర్ అనేది తీసేసి ఐ విల్ ప్లేస్ హియర్ వ్యూ బ్యాక్ డాట్ టైటిల్. ఓకేనా? సో సేమ్ పేజ్ నేను ఇప్పుడు రన్ చేస్తాను. చెక్ ద టైటిల్ హియర్. యాక్చువల్గా మనం ఇచ్చింది ఏంటి, దిస్ ఈజ్ టెస్ట్ పేజ్ అని, బట్ ఇక్కడ ఏమని వస్తుంది, టెస్ట్ అని వస్తుంది. బికాజ్ ఆఫ్ మనం వ్యూ క్రియేట్ చేసేటప్పుడు
సో గో టు ద కంట్రోలర్, గో టు ద వ్యూ. ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వ్యూ బ్యాక్ డాట్ టైటిల్ ఈక్వల్ టు అని చెప్పేసి డిఫాల్ట్గా వ్యూ నేమ్ని ఇస్తుంది అనమాట. అంటే మీరు అక్కడ కంట్రోలర్లో వాల్యూ ఇచ్చిన ఆ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ ఓవర్ రైడ్ అయిపోతుంది, బికాస్ అదేం చేస్తుంది మీకు టెక్స్ట్ అని చూపిస్తుంది. సో దీన్ని రిమూవ్ చేసేసాను. దిస్ టైం అది మనకి కంట్రోలర్లో మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో అది చూపిస్తుంది. దిస్ టైం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దిస్ ఈజ్ టెస్ట్ పేజ్ అని చెప్పేసి మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో అది వస్తుంది. అంటే నాట్ ఓన్లీ టైటిల్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ సింగిల్ రిక్వెస్ట్లో ఈ వ్యూ బ్యాగ్ అన్నది ఓన్లీ ఫర్ సింగిల్ రిక్వెస్ట్. దీని గురించి మీరు పాయింట్స్ రాసుకున్నట్లయితే ఓన్లీ ఫర్ సింగిల్ రిక్వెస్ట్. ఇంకోటి ఏంటంటే దీన్ని యూజ్ చేసేటప్పుడు నో నీడ్ టు కన్వర్ట్ డైరెక్ట్గా మీరు ఆ వాల్యూస్ని రెస్పెక్టివ్ డేటా టైప్లో స్టోర్ చేసేయచ్చు. ఇంకా మూడోది ఏంటంటే నో నీడ్ టు చెక్ ద నల్ వాల్యూస్ ఆల్సో. నో నీడ్ టు చెక్ ద నల్ వాల్యూస్ అంటే వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయవలసిన అవసరం లేదు. ఉంటే చూపిస్తుంది, లేకపోతే నథింగ్, ఎంప్టీ, రైట్. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మిగతా వాటికి మనం కంపల్సరీగా కన్వర్ట్ చేయాలి, వాటిని యూజ్ చేసే ముందు అందులో వాల్యూ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. దీనికి అది అవసరం లేదన్నమాట. దట్ ఈస్ అబౌట్ వ్యూ బ్యాగ్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఫస్ట్ అనే పేజ్ క్రియేట్ చేసాం కదా. సో జస్ట్ యాడ్ వ్యూ, లేఅవుట్ ఏం తీసుకుంటున్నాను, ఎంటీ పేజ్ తీసుకుంటున్నాను, రైట్. సో గో టు ద కంట్రోల్ ఆఫ్, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వ్యూ బ్యాగ్ డాట్ ఏ ఈక్వల్ టు 10, రైట్. వ్యూ బ్యాగ్ డాట్ బి ఈక్వల్ టు 15 అని చెప్పేసి 2 వాల్యూస్ని తీసుకుంటాను. సో ఈ వాల్యూస్ని ఇక్కడ నేను గ్యాదర్ చేసి ఒక ఎడిషన్ చేసి చూపిస్తాను మీకు. అంటే నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే యూ కెన్ యూజ్ ఇన్ ఎనీ వే మీ రిక్వైర్మెంట్ని బట్టి, రైట్. సో నేను ఇక్కడ ఇంటి ఏ ఈక్వల్ టు మనం చెప్పుకున్న దాని ప్రకారం కన్వర్షన్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ ఏ ఆటోమేటిక్గా అది రెస్పెక్టివ్ డేటా టైప్, అంటే అక్కడ మనం అసైన్ చేసింది ఇంటిజరే, సో ఇక్కడ తీసుకుంటుంది ఇంటిజరే, నాట్ రిక్వైర్డ్. ఒకవేళ మీరు అక్కడ స్ట్రింగ్ ఇస్తే అప్పుడు ఎర్రర్ వస్తుంది. దెన్ ఇంట్ బి ఈక్వల్ టు వ్యూ బ్యాక్ డాట్ బి. సో 2 వాల్యూస్ ఉన్నాయి. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, డిబిలో ఎడిషన్ ఈజ్ @ a plus b. Okay, now run this. చూడండి మనకి ఇక్కడ వాల్యూస్ని ఆటోమేటిక్గా తీసుకుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వ్యూ బ్యాగ్. నౌ దిస్ టైం మనం వ్యూ డేటా గురించి తెలుసుకుందాం. వ్యూ డేటా అంటే సో సేమ్, బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఇక్కడ మనకి డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఉంది, అక్కడ డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఉండదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో నౌ నేను ఏం చేస్తున్నా అంటే వ్యూ డేటా, దీన్ని ఎలా వాడాలి అంటే లైక్ ఏ సెషన్లో మనం సెషన్ ఆఫ్ అని ఎలా క్రియేట్ చేస్తాము, అదేవిధంగా వ్యూ డేటా ఆఫ్ అని చెప్పేసి. సో ఇది వ్యూ డేటా డిక్షనరీ అని చెప్పేసి దాని నుంచి డిరైవ్ చేసి ఉంటారు. మీకు ఇక్కడ అలా పెట్టినప్పుడు ఆటోమేటికలీ ఇట్ విల్ షో సీ హియర్ వ్యూ డేటా. ఇది ఎక్కడి నుంచి డిరైవ్ అయ్యింది, వ్యూ డేటా డిక్షనరీ అనే కలెక్షన్ నుంచి మనం దీన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ మీరు తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా డిక్షనరీ ఫార్మెట్లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాము, వ్యూ డేటా ఆఫ్ ఏ అని ఇస్తాం ఈక్వల్ టు 10. అయితే ఇక్కడ మీరు ఈవెన్ ఇంటిజర్ అసైన్ చేసిన దాన్ని మీరు డైరెక్ట్గా ఇంటిజర్లోకి తీసుకోలేదు. ఏం చేయాలి, కంపల్సరీగా టైప్ కన్వర్షన్ అనేది చేయాలి. సో చూద్దాం అది. వీఆర్ ఇన్ ఫస్ట్ వ్యూ, int c equal to, you cannot write like view data of a అని చెప్పేసి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇది ఎర్రర్ వచ్చేస్తుంది. సో కంపల్సరీగా ఏం చేయాలి, దీన్ని కన్వర్షన్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ ఇంటిజర్ కాబట్టి వీఆర్ మేకింగ్ కన్వర్షన్ ఇంటూ ద int 32, రైట్. సో దీన్ని మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.
లేదు అంటే ఇలా వాల్యూ మీరు అసైన్ చేయట్లేదు, డైరెక్ట్గా ఉపయోగించుకోవాలనుకున్నా యూ కెన్ యూటిలైజ్, నో ఇష్యూ. అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, వ్యూ బ్యాక్ డాటా వ్యూ డేటా ఆఫ్ ఏ అని రాసేస్తాను. సో ఆ వాల్యూ డైరెక్ట్గా ఏమైపోతుంది, ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ద డిఫరెన్స్ వ్యూ బ్యాక్కి వ్యూ డేటాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు. ఇది కూడా సింగిల్ రిక్వెస్ట్కే, కానీ థింగ్ ఏంటంటే నీడ్ కన్వర్షన్, టైప్ కన్వర్షన్ అనేది అవసరం అనమాట టు కన్వర్ట్. సో నెక్స్ట్ ఏంటి, దాన్ని యూజ్ చేసే ముందు మనం దాన్ని వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ వాల్యూ లేకపోతే ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. అదే వ్యూ బ్యాక్ కేసులో ఎర్రర్ అనేది రాదు. ఓకే, నీడ్ టు చెక్ నల్ వాల్యూ. ఒకసారి రన్ చేద్దాం, తర్వాత వాల్యూస్ ఇవ్వకుండా వ్యూ బ్యాక్కి వ్యూ డేటాకి రన్ చేద్దాం, యూ విల్ గెట్ ద ఐడియా. See here, same we can get from view back as well as view data. అయితే ఈసారి నేను ఏం చేస్తున్నాను అంటే వాల్యూస్ ఇవ్వకుండా వీటిని రన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనకి వ్యూ డేటా లేదు, ఓకే, అలాగే ఇది కూడా లేదనుకున్నాను, రైట్. సో దిస్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎడిషన్ నేను ఏం చేస్తాను అంటే వీటిని కూడా కమెంట్ చేసేయండి, బికాజ్ ఇనిషియలైజింగ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఏం రాస్తాను నేను, వ్యూ బ్యాక్ డాట్ ఏ, ఓకే, దెన్ బ్రేక్ వ్యూ బ్యాక్ డాట్ పి, అగైన్ బ్రేక్, ఫైనల్గా వ్యూ డేటాని ప్రింట్ చేస్తుంది. సో ఈ 2 కేసెస్లో మనకి ఇక్కడ ఎర్రర్ రాదు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే దెర్ ఈజ్ నో వ్యూ డేటా. ఈ కీ తోటి మనం వ్యూ డేటాని అసైన్ చేయలేదు, సో మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఎర్రర్ రాదు, వాల్యూ ఉంటే ఇస్తుంది, లేకపోతే నథింగ్, రైట్. సి ప్రాక్టికల్. ఓకే, ఈ కేసులో కూడా మనకి ఎర్రర్ రాలేదు, ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం చిన్న కరెక్షన్ చేసుకోవాలి. సో నో నీడ్ టు చెక్ ఫర్ దిస్ ఆల్సో. ఇఫ్ వాల్యూ ఈస్ దేర్ వీ కెన్ యూజ్, లేదు అంటే కనుక నథింగ్ హ్యాపెన్స్, రైట్. సో అంటే డిఫరెన్స్ ఏంటి రెండిట్లకి, ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి దీనికి కన్వర్షన్ అవసరం లేదు, దీనికి కన్వర్షన్ అవసరం. ఎందుకంటే దీని రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఉంటుంది, దీని రిటర్న్ టైప్ వచ్చేటప్పటికి రెస్పెక్టివ్ వాల్యూ. ఇంకా థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి టెంప్ డేటా. అయితే దీనికి కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఈ వ్యూ బ్యాక్ కానీ వ్యూ డేటా కానీ ఓన్లీ ఫర్ సింగిల్ రిక్వెస్ట్, కానీ టెంప్ డేటా అన్నది డిపెండ్స్ ఆన్ యూసేజ్ని బట్టి మనం దీన్ని ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లకు కూడా వర్క్ చేసే విధంగా రాయొచ్చు. అయితే ఈ టెంప్ డేటాని ఎలా యూజ్ చేస్తాము, సేమ్ లైక్ వ్యూ డేటా లాగానే ఇక్కడ టెంప్ డేటా డిక్షనరీ అని ఉంటుంది, ఇక్కడేమో వ్యూ డేటా డిక్షనరీ అని ఉంటుంది. అయితే వ్యూ డేటాని ఎలా అయితే డిక్లేర్ చేసామో అదేవిధంగా మనం టెంప్ డేటాను కూడా డిక్లేర్ చేయొచ్చు. సిరీస్ హౌ టెంప్ డేటా దెన్ ఏ ఈక్వల్ టు 10 అని చెప్పేసి ఉపయోగిస్తున్నాం. ఓకే, సో ఇట్ ఈజ్ అవైలబుల్ బై డిఫాల్ట్, ఇట్ ఈజ్ అవైలబుల్ విత్ ఇన్ ద సింగిల్ రిక్వెస్ట్. వ్యూ బ్యాక్ వ్యూ డేటా లాగానే ఇది కూడా ఏం చేస్తుందంటే సింగిల్ రిక్వెస్ట్ మాత్రమే పనిచేస్తుంది బై డిఫాల్ట్. నౌ ఫస్ట్కి వచ్చి నేను ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకా వీటిని కొద్దిసేపు పక్కన పెడదాం, ఏం చేస్తా అంటే నేను @temp data of ఏ అని చెప్పేసి తీసుకుంటాను. ఓకే, రన్ దిస్. ఓకే, గాట్ ద వాల్యూ. అయితే ఈ కేసులో మనకి ఇంత ముందు వాడినటువంటి ఆ వ్యూ డేటాకి టెంప్ డేటాకి ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు, బట్ వీ కెన్ షో ద డిఫరెన్స్. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వేరే యాక్షన్ మెథడ్ని తీసుకుంటున్నాను. యాక్షన్ మెథడ్ ఏంటంటే దిస్ టైమ్ సెకండ్. యాక్షన్ మెథడ్ నేమ్ వచ్చి నేను సెకండ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇన్ ద సెన్స్ ఫస్ట్ యాక్షన్ మెథడ్ నుంచి మనం సెకండ్ యాక్షన్ మెథడ్కి వచ్చేటువంటి ఒక చిన్న డిజైన్ని చేంజ్ చేద్దాం, రైట్. ఇప్పుడు ఫస్ట్ రన్ చేస్తాము. ఫస్ట్లో రన్ చేసిన తర్వాత హియర్ జస్ట్ ఐ విల్ మేక్ ఏ లింక్
ahref equal to home, then we need to run the second action method, right? So now second, this is ఓకే. అంటే ఇది క్లిక్ చేస్తే మనం ఎక్కడికి రావాలి, సెకండ్కి రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంట్రోలర్కి వచ్చి సెకండ్ది వ్యూ క్రియేట్ చేస్తాను, యాడ్ వ్యూ సెకండ్. ఓకే, నౌ ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఐ విల్ ప్రింట్ ద వాల్యూ వ్యూ, సారీ వీఆర్ వర్కింగ్ విత్ టెంప్ డేటా కదా, టెంప్ డేటా, దెన్ ఏ, దెన్ బ్రేక్. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం టెంప్ డేటాని ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాము, ఫస్ట్ యాక్షన్ మెథడ్. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వస్తున్నాము, సెకండ్ అనేది, ఎందుకంటే రిక్వెస్ట్ ఏమవుతుంది, వన్ మోర్ రిక్వెస్ట్ వస్తుంది. సో నేను ఎడిషనల్గా ఏమీ ఇవ్వకుండా జస్ట్ ఐ విల్ రన్ దిస్. సో వన్స్ యూ క్లిక్ ఆన్ సెకండ్, అక్కడ మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. బికాస్ వాల్యూ ఏమీ లేదు, మనం ఏం చేసాం, ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ గివింగ్ ద 0. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఎడిషనల్గా నేను ఒక చిన్న స్టెప్ రాస్తున్నాను. అదేంటంటే టెంప్ డేటా డాట్ కీప్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, కీప్. ఇక్కడ ఏం ఇవ్వాలంటే మనం కీ నేమ్ ఇవ్వాలి. కీ నేమ్ ఏంటండి, ఏ. అంటే దీన్ని గుర్తుపెట్టుకో అన్నట్టుగా దానికి చెప్తున్నాం అనమాట. ఓకే, నౌ దిస్ టైమ్ సేమ్ ఎగ్జాంపుల్ నేను రన్ చేస్తున్నాను. వీఆర్ ఇన్ ఫస్ట్ యాక్షన్ మెథడ్. ఇంతకుముందు మనకి క్లిక్ చేస్తే ఏమొస్తుంది, 0 వచ్చింది. కానీ ఈసారి ఏం చేస్తున్నాము, ఆ టెంప్ డేటాలో ఉన్నటువంటి వాల్యూని నెక్స్ట్ రిక్వెస్ట్కి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ సెకండ్. సో 2 టైమ్స్ రన్ చేయడం వల్ల ఎలా వస్తుంది, ఇది రన్ అగైన్. ఓకే, వీఆర్ హియర్ ఇన్ ఫస్ట్ యాక్షన్ మెథడ్. నౌ క్లిక్ ఆన్ సెకండ్. సో అదే వాల్యూని మనం సెకండ్కి కూడా ఫార్వర్డ్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వేరే ఒక యాక్షన్ మెథడ్ క్రియేట్ చేసి ఆ థర్డ్కి కూడా ఫార్వర్డ్ చేయాలి. అంటే ఫస్ట్ నుంచి సెకండ్ రిక్వెస్ట్కి వచ్చాం, సెకండ్ నుంచి ఇప్పుడు థర్డ్ రిక్వెస్ట్కి వాల్యూని ఫార్వర్డ్ చేయాలి. సో దీనికోసం ఏం చేస్తున్నా అంటే వెరీ సింపుల్, థర్డ్ అని చెప్పేసి ఒక యాక్షన్ మెథడ్ని తీసుకుంటున్నాను. దానికి వ్యూ క్రియేట్ చేస్తున్నాను, యాడ్ వ్యూ వితౌట్ లేఅవుట్. సో సెకండ్లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. బట్ సెకండ్కి వెళ్ళి ఏం చేస్తాను, నేను ఒక యాంకర్ ట్యాగ్ని వేర్ యూజర్కి థర్డ్ యాక్షన్ మెథడ్కి రావడానికి ఒక లింక్ క్రియేట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ నౌ థర్డ్. అంటే ఈ లింక్ క్లిక్ చేస్తే ఎక్కడికి వస్తాడు, థర్డ్కి వస్తాడు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సో ఫస్ట్ రిక్వెస్ట్ వీఆర్ ఇన్ క్లిక్ ఆన్ సెకండ్, అంటే మనం ఫస్ట్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, సెకండ్కి వెళ్తున్నాం, రైట్. ఇప్పుడు సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళేటప్పటికి 0 అయిపోతుంది వాల్యూ. ఎందుకు, క్యారీ ఫార్వర్డ్ అవుతలేదు. కానీ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎలా అంటే దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఎక్కడైతే మనం రీడ్ చేస్తున్నామో రీడ్ చేసేటప్పుడు ఈ టెంప్ డేటా ఆఫ్ ఏ కాకుండా నేను ఏం చేస్తాను అంటే టెంప్ డేటా డాట్ కీప్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. పీక్, నాట్ కీప్, పీక్ అని మెథడ్. పీక్ అని చెప్పేసి ఇక్కడ నేను కీ నేమ్ ఇస్తాను. ఓకే, అంటే మీరు ఎక్కడైతే టెంప్ డేటా ఆఫ్ వాల్యూ రీడ్ చేసేస్తున్నారో అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఆ వాల్యూ దాని నుంచి డిలీట్ చేసేస్తుంది. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ పీక్ మెథడ్ అంటే మనకి ఈ స్టాక్లోను క్యూలోను ఉంటాయి కలెక్షన్స్ చెప్పుకున్నాను. ఇట్ విల్ గివ్ యూ ద టాప్ మోస్ట్ వాల్యూ అని చెప్పేసి. సో సేమ్ మెథడ్ అనమాట ఇక్కడ పీక్ మెథడ్. ఇదేం చేస్తుంది, వాల్యూ రీడ్ చేస్తుంది బట్ కలెక్షన్ నుంచి డిలీట్ చేయదు, వాల్యూ అలాగే ఉంటుంది అనమాట. సో ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీరు అదే వాల్యూని థర్డ్ రిక్వెస్ట్కి కూడా ఫార్వర్డ్ చేయగలరు. వీఆర్ ఇన్ ఫస్ట్ యాక్షన్ మెథడ్. సో సెకండ్కి వెళ్తున్నాం, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్తున్నాం.
రైట్. సో ఈ వాల్యూ ఎప్పుడు డిలీట్ అయిపోతుంది అంటే ఎప్పుడైతే మీరు టెంప్ డేటా ఆఫ్ ఏ అని వాడతారో అప్పుడు అంటే మీరు రీడ్ చేసిన వెంటనే ఏమవుతుంది, దాని నుంచి వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఇక్కడ పీక్ అనే మెథడ్ని ఉపయోగించాలి. సో అంటే ఈ థర్డ్ దానికి ఉన్నటువంటి ఆ ఫెసిలిటీ అదనమాట. వీ కెన్ యూజ్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బై ఇంప్లిమెంటింగ్ సమ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ మల్టిపుల్ రిక్వెస్ట్కి ఆ వాల్యూని ఫార్వర్డ్ చేయొచ్చు బై యూజింగ్ ద టెంప్ డేటా. ఓకే. ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏమైనా ఉంటే లైక్ ఏమని చెప్పుకున్నాం మనం, క్వరీ స్ట్రింగ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. క్వరీ స్ట్రింగ్ ఆల్రెడీ నిన్న మనం చూసాం హౌ టు పాస్ ద వాల్యూ. రూటింగ్ ఉపయోగించేటప్పుడు క్వరీ స్ట్రింగ్ని ఎలా పాస్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి అనేది చూసాం. అదేవిధంగా కుకీస్ సేమ్ మన ASP.NETలో ఎలా క్రియేట్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇలా HTTP కుకీ నేమ్ ఇస్తాం మనము ఈక్వల్ టు న్యూ కుకీ. ఎయిదర్ ఇక్కడ మీరు నేము వాల్యూ పాస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కుకీ డాట్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. అంటే ASP.NETలో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, నో డిఫరెన్స్ అన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ కుకీస్ దెన్ సెషన్స్. Okay, this is all about state management, like similar to the state managed concept in ASP.NET. ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా నేర్చుకునేది ఏదైనా ఉంటే వ్యూ బ్యాక్, వ్యూ డేటా, టెంప్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ వ్యూ స్టేట్. ఆ వ్యూ స్టేట్ అన్నది ఇక్కడ మీకు కనిపించదు. ఓకేనా. సో వ్యూ స్టేట్ బదులుగా మనకి ఇక్కడ ఏమున్నాయి, వ్యూ బ్యాక్, వ్యూ డేటా, టెంప్ డేటా, రిమైనింగ్ ఆర్ ద సేమ్. ఇంకా రేపటి క్లాస్లో మోడల్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుని విల్ గో టు ద ప్రోగ్రామింగ్ ఆల్సో.